మీరు కూడా ఇంటి దగ్గర నుంచి కూర్చొని ఒక బట్టల బిజినెస్ చేయాలనుకుంటున్నారా? లేదా ఆల్రెడీ ఉందా? అయితే మీ బట్టల బిజినెస్ మీరు ఊహించినంత నడవట్లేదా? కస్టమర్ అనేది రావట్లేదా? సేల్స్ అనేవి డౌన్ ఉందా? అయితే ఇంకెందుకండి ఆలస్యం, ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. మీకు కొన్ని టిప్స్ ఇచ్చేస్తాను. ఆ టిప్స్ మీరు ఒకవేళ ఇంప్లిమెంట్ చేశారంటే మీ బట్టల బిజినెస్లోని గ్రోత్ మెల్లమెల్లగానైనా సరే వస్తుందన్నమాట. మీరు ఇంటి దగ్గర నుంచి ఎప్పుడైనా సరే ఆల్ సీజన్ బిజినెస్ అనేది ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. ఆల్ సీజన్ బిజినెస్ అంటే ఆల్ సీజన్ అనేది ప్రతి సీజన్లో నడిచే వస్తువుని మీరు పెట్టుకోవాలన్నమాట. మీరు అనేది చీరల బిజినెస్లో ఉన్నారు, మీ దగ్గర అనేది డెడ్ స్టాక్ అయిపోయింది, మీరు ఆ బిజినెస్ నుంచి బయటికి రాలేకపోతున్నారు, ఆ బిజినెస్ నుంచి మీ దగ్గర కస్టమర్ ఫుట్ఫాల్ అనేది బాగా తక్కువగానే ఉంది. కస్టమర్ ఫుట్ఫాల్ అనేది మీరు పెంచుకోవాలనుకుంటున్నారు అంటే ఆ బిజినెస్లో మీరు ఈ నైటీ బిజినెస్ యాడ్ చేయాల్సిందే. యాడ్ చేశారంటే నైటీ బిజినెస్లో 365 డేస్ రన్నింగ్ బిజినెస్. నైటీ బిజినెస్లో ఎప్పుడు మీ దగ్గర ఫుట్ఫాల్ అనేది కస్టమర్ ఫుట్ఫాల్ అనేది ఎప్పుడు తక్కువ కాదు. ఇది అనేది మీరు మార్క్ చేసుకోండి. నైటీస్ అనేవి మన దగ్గరకు వచ్చేసి మీకు ఏ ఫ్యాబ్రిక్లో కావాలన్నా సరే, మీకు కాటన్లో కావాలి, అల్పైన్లో కావాలి, రేయాన్లో కావాలి, ఏ ఫ్యాబ్రిక్లో కావాలన్నా సరే ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ మన దగ్గర ఉంది. నైటీస్తో పాటు డైలీ వేర్ సారీస్ పెట్టుకున్నారంటే అది కూడా బెస్ట్ బిజినెస్. ఎందుకంటే మీకు ఎలాగో తెలిసిందే, ఈ రోజుల్లోని పట్టు చీరలు అయినా, బ్రైడల్ శారీస్ అయినా, పెళ్లి చీరలు అయినా సంవత్సరానికి ఒక 3-4 మహా అయితే 5-6 కొంటూ ఉంటారు మన లేడీస్, ఇంట్లో ఉన్న లేడీస్. డైలీ వేర్ శారీస్ అనేవి సంవత్సరానికి ఒక 20 నుంచి 30 సారీలు అయినా ఈజీగానే వాళ్ళు కొంటూ ఉంటారు. మన దగ్గరకు వచ్చేసి 60 రూపీస్ నుంచి నైటీ స్టార్ట్ అయిపోతాయి. 60 రూపాయల నుంచి మీకు 300, 400, 500-600 వరకు మీకు కావాలన్నా నైటీస్ ప్రీమియం రేంజ్లో అవి కూడా మన దగ్గర ఉన్నాయి. 60 రూపాయల నైటీ ఏంటంటే మన దగ్గరకు వచ్చేసి ఇలా వస్తాయి అన్నమాట. 60 రూపాయల నైటీస్ అనేవి ఇలా వస్తాయి. ఇవి వచ్చేసి మన దగ్గర ఫ్యాబ్రిక్ వచ్చేస్తే లైక్రా ఫ్యాబ్రిక్ వస్తుంది. నేనేమంటున్నానంటే మా దగ్గరే తక్కువలో దొరుకుతాయని నేను అనట్లేదు. మార్కెట్కి వెళ్ళారంటే మాకన్నా కూడా తక్కువగానే ఇచ్చిన వాళ్ళు ఉండవచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే క్వాలిటీలోని వాళ్ళు దొంగ పని చేస్తారు, చోరీ చేస్తారు. హైట్లోని, లెంత్లోని, ఫ్యాబ్రిక్లోని వాళ్ళు చోరీ చేస్తారు. కాటన్ ఫ్యాబ్రిక్ కోసం మాట్లాడితే మన దగ్గరకు వచ్చేస్తే 126 రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతాయి. 60 రూపాయలకి లైక్రా ఫ్యాబ్రిక్, 126 రూపాయలకి కాటన్ అనేది మేము ఇచ్చేస్తాం. ఇంకా అల్పైన్ ఫ్యాబ్రిక్, అవన్నీ ఫ్యాబ్రిక్ వచ్చేస్తే అవి కొద్దిగా ప్రీమియం ఉంటాయి. అది ఎలాగో మీకు తెలిసిందే. అది 180, 160, 200 ఆ రేంజ్లోకి వెళ్ళారంటే మీకు ఆ ఫ్యాబ్రిక్స్ అనేవి దొరుకుతాయి అనమాట. నా ఇంట్లో నుంచి చిన్న బిజినెస్ నేను చేస్తున్నాను. దాన్ని నేను పెద్దగా ఎక్స్పాండ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి అంటే ఒక మాట చెప్తాను. నైటీ బిజినెస్లో ఎక్కువగా మనకి మార్కెటింగ్ అక్కర్లేదు. ఎందుకంటే నైటీ అనేది 365 రోజులు నడిచే ప్రోడక్ట్. ప్రతి ఒక్క లేడీకి నైటీ అనేది ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. కాబట్టి నైటీ బిజినెస్లో ఎక్కువ మార్కెటింగ్ అనేది అక్కర్లేదు. ఇంటి దగ్గర నుంచి ఈజీగా చిన్నగా స్టార్ట్ చేసి ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడి నైటీ కలెక్షన్, కొత్త కొత్త వెరైటీస్ అనేవి మీరు ప్రతి ఒక్క మంత్ రీఫిల్ చేస్తూ ఉండాలన్నమాట. మన దగ్గరకు వచ్చేస్తే కాటన్ నైటీలో చూడొచ్చు ఎంత బాగుందంటే, ఇక్కడ మీరు కూడా చూడొచ్చు. ప్యాటర్న్కి వచ్చేస్తే ఇక్కడ మీకు పైపింగ్ ఇచ్చారు మొత్తం. ఇక్కడ మొత్తం మీకు పైపింగ్ ఇచ్చారు. పైపింగ్తో పాటు ఇక్కడ బటన్ సిస్టంలోని ఎంత బాగుందంటే సూపర్ నైటీ అనమాట. ఇది కూడా మీరు పెట్టుకోవచ్చు. మీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో హోల్సేలర్స్ ఉంటారు. హోల్సేలర్స్ కిందకు వచ్చేది డీలర్స్. ఓకే, హోల్సేలర్స్ దగ్గర నుంచి డీలర్స్ పట్టుకెళ్ళి మీకు అమ్ముతూ ఉంటారు. మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే ఇవి తయారవుతున్నాయో, సూరత్ అనేది క్లాతింగ్ హబ్, మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్తో కలిసి బిజినెస్ చేశారంటే మ్యానుఫ్యాక్చర్స్ నుంచి హోల్సేలర్స్ పట్టుకెళ్తారు, హోల్సేలర్స్ దగ్గర నుంచి డీలర్స్ పట్టుకెళ్తారు, డీలర్స్ దగ్గర నుంచి కన్జ్యూమర్స్ అంటే అది మీరు అక్కడ ఇక్కడ తీసుకునే బదులు, థర్డ్ అండ్ ఫోర్త్ హ్యాండ్లో తీసుకునే బదులు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర తీసుకుంటే మీకు ఎంత లాభం ఉంటుందో గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇంటి దగ్గర నుంచే కూర్చొని ఏమి కాకపోయినా మీరు ఒక 50,000 ఇన్వెస్ట్ చేసుకొని, 30,000 to 50,000 ఇన్వెస్ట్ చేసుకొని ఇవన్నీ పట్టుకెళ్ళి బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. లేదు మీ సారీ బిజినెస్ ఉందన్నా, నేను నైటీ బిజినెస్ ఎలా చేయాలంటే సారీ బిజినెస్తో పాటు నైటీ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకోండి. సారీ బిజినెస్లో ఏవైతే మీ డెడ్ స్టాక్ ఉందో, ఏవైతే మీది క్యాపిటల్ అనేది బ్లాక్ అయిపోయిందో, డబ్బులు అనేవి అక్కడ బ్లాక్ అయిపోయిందో, నైటీస్తో పాటు మీరు ఈజీగా దాన్నే రొటేషన్ చేసుకోవచ్చు. నేనేమంటున్నానంటే మా దగ్గరే తక్కువలో దొరుకుతాయని నేను అనట్లేదు. మార్కెట్కి వెళ్ళారంటే మాకన్నా కూడా తక్కువగానే ఇచ్చిన వాళ్ళు ఉండవచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే క్వాలిటీలోని వాళ్ళు దొంగ పని చేస్తారు, చోరీ చేస్తారు. హైట్లోని, లెంత్లోని, ఫ్యాబ్రిక్లోని వాళ్ళు చోరీ చేస్తారు. ప్రింట్స్లోని ప్రింట్ అంటే ఎలా చోరీ చేస్తారంటే ఇక్కడ చూడొచ్చు అన్న, కెమెరామెన్ అన్న జూమ్ చేయన్న కొద్దిగా. ఇక్కడ చూడొచ్చు 1, 2, 3, 4, 5, 6, 7 ప్రింట్స్ ఉన్నాయి ఈ లైన్లో. ఈ 7 ప్రింట్స్లోని మీకు ఒక 4 ప్రింట్స్ పెట్టి ఇంకా 3 ప్రింట్లు కాస్టింగ్ అనేది వాళ్ళు తక్కువ పడుతుంది. అందుకే వాళ్ళు తక్కువ రేంజ్లో మీకు ఇచ్చేస్తారు. అందుకే చెప్తూ ఉంటాను, అజ్మీరా ఫ్యాషన్లో ఆ ఫెసిలిటీ అనేది ఉండదు. మేము క్వాలిటీలో కాంప్రమైజ్ చేయము. మీకు ఏదైనా సరే బెటర్ క్వాలిటీనే మేము అందిస్తాం అన్నమాట. అందుకే చెప్తూ ఉంటాను, ఒక్కసారి మాతో కలిసి ఒకసారి బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి, మీకే అర్థమవుతుంది.
కస్టమర్ అనేది ఎలా తెప్పించుకోవాలి షాప్కి, అదే మీరు అనుకుంటున్నారు. మార్కెటింగ్ అనేది ఎలా చేయాలన్నా, ఇంట్లో నుంచి చిన్న బిజినెస్ నేను చేస్తున్నాను, దాన్ని నేను పెద్దగా ఎక్స్పాండ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి అంటే ఒక మాట చెప్తాను. నైటీ బిజినెస్లో ఎక్కువగా మనకి మార్కెటింగ్ అక్కర్లేదు. ఎందుకంటే నైటీ అనేది 365 రోజులు నడిచే ప్రోడక్ట్. ప్రతి ఒక్క లేడీకి నైటీ అనేది ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. కాబట్టి నైటీ బిజినెస్లో ఎక్కువ మార్కెటింగ్ అనేది అక్కర్లేదు. ఇంటి దగ్గర నుంచి ఈజీగా చిన్నగా స్టార్ట్ చేసి ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడి నైటీ కలెక్షన్ కొత్త కొత్త వెరైటీస్ అనేవి మీరు ప్రతి ఒక్క మంత్ రీఫిల్ చేస్తూ ఉండాలన్నమాట. ఏదైతే ట్రెండ్లో ఉందో ఈ రోజులో ఫ్లోరల్ ప్రింట్ అయినా సరే, ఇలాంటి చిన్న చిన్న ప్రింట్స్లో అయినా సరే, ఏవైనా సరే కొత్త కొత్తగా మీరు రీఫిల్ చేస్తూ ఉండాలి ప్రతి నెల. అందుకే నైటీ బిజినెస్ అనేది బెటర్ అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మన దగ్గరకు వచ్చేస్తే కాటన్ నైటీలో చూడొచ్చు ఎంత బాగుందంటే, ఇక్కడ మీరు కూడా చూడొచ్చు. ప్యాటర్న్కి వచ్చేస్తే ఇక్కడ మీకు పైపింగ్ ఇచ్చారు మొత్తం. ఇక్కడ మొత్తం మీకు పైపింగ్ ఇచ్చారు. పైపింగ్ తో పాటు ఇక్కడ బటన్ సిస్టమ్ లోని ఎంత బాగుందంటే సూపర్ నైటీ అన్నమాట. ఇది కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇంకోటి మీకు ఇది కూడా చూడొచ్చు. చూడండి, రకరకాల కలర్స్, రకరకాల ప్రింట్స్ చాలా బాగుంటాయి. ఇవన్నీ నైటీస్ పెట్టుకొని ఈజీగా బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మీ చుట్టాల్లో అయినా సరే, ఇరుగు పొరుగు వాళ్ళు అయినా సరే, మీ ఇంటి దగ్గర అయినా, మీ ఏరియాలో అయినా ప్రతి ఒక్కరితో మాట్లాడి మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఇలా చెప్పొచ్చు. మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము, ఫ్యాక్టరీ రేట్లో మీకు కావాలంటే డైరెక్ట్గా మీకు సూరత్ రావాలి, ఎక్కడి నుంచి పట్టుకెళ్లారంటే బెనిఫిట్ అటో నేను చెప్తాను. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో హోల్సేలర్స్ ఉంటారు. హోల్సేలర్స్ కిందకు వచ్చేది డీలర్స్. ఓకే, హోల్సేలర్స్ దగ్గర నుంచి డీలర్స్ పట్టుకెళ్ళి మీకు అమ్ముతూ ఉంటారు. మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే ఇవి తయారవుతున్నాయో, సూరత్ అనేది క్లాతింగ్ హబ్, మీ డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్తో కలిసి బిజినెస్ చేశారంటే మ్యానుఫ్యాక్చర్స్ నుంచి హోల్సేలర్స్ పట్టుకెళ్తారు, హోల్సేలర్స్ దగ్గర నుంచి డీలర్స్ పట్టుకెళ్తారు, డీలర్స్ దగ్గర నుంచి కన్జ్యూమర్స్ అంటే అది మీరు అక్కడ ఇక్కడ తీసుకునే బదులు, థర్డ్ అండ్ ఫోర్త్ హ్యాండ్లో తీసుకునే బదులు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర తీసుకుంటే మీకు ఎంత లాభం ఉంటుందో గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇదే నైటీ మీరు మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర తీసుకుంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 150-200 అనుకుందాం. ఇదే నైటీ మీరు హోల్సేలర్ దగ్గర తీసుకుంటే 300 పడుతుంది, డీలర్ దగ్గర 400 పడుతుంది. మీరు మీ కస్టమర్కి 500-600కి అమ్మాలి. 200 ఈ నైటీ పట్టుకెళ్ళి కస్టమర్కి మీ 350-400కి అమ్మండి. మీ దుకాణం ఎలాగో సెట్ అవుతుంది, ప్లస్ మీరు అనేది సాటిస్ఫాక్షన్ అవుతుంది. మెయిన్ అనేది మీరు సాటిస్ఫాక్షన్ అవ్వాలి, అదే అనేది మెయిన్ అనమాట. నైటీ వచ్చేసి నైటీ మందే చెప్పాను కదండి, చాలా రకాల నైటీస్ ఉన్నాయి. ఇది చూడండి ఎంత బాగుందో నైటీ. కలర్ చూడండి, కలర్ కాంబినేషన్ చూడండి. ఫ్యాబ్రిక్ వచ్చేస్తే ఇంకా థిక్ ఫ్యాబ్రిక్ అనమాట. ఏ సైజులో కావాలన్నా సరే, ఫ్రీ సైజులో కావాలి అన్నా, నాకు పెద్ద సైజులో కావాలి, ఏ సైజులో కావాలన్నా ప్రతి ఒక్కటి ఉంది. కౌంటర్ మొత్తం మీరు చూడొచ్చు. ప్రతి ఒక్క కలెక్షన్ ని వీడియోలో చూపించలేను, ఎందుకంటే వీడియో పెద్దది అవుతుంది కాబట్టి చూపించలేను. ఏ నైటీ అయితే మీకు నచ్చిందో ఈరోజు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఒక నంబర్ ఇచ్చేస్తాను. వీడియో మొత్తం చూసారంటే నంబర్ మీకు దొరుకుతుంది. స్క్రీన్ మీద నంబర్కి కాంటాక్ట్ అయ్యారంటే వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నంబర్కి పెట్టండి. వాళ్ళు దీని ప్రైస్ అడగండి. ఇంటి దగ్గర నుంచి కూర్చొని ఏమి కాకపోయినా మీరు ఒక 50,000 ఇన్వెస్ట్ చేసుకొని, 30,000 to 50,000 ఇన్వెస్ట్ చేసుకొని ఇవన్నీ పట్టుకెళ్ళి బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. లేదు మీ సారీ బిజినెస్ ఉందన్నా, నేను నైటీ బిజినెస్ ఎలా చేయాలంటే సారీ బిజినెస్తో పాటు నైటీ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకోండి. సారీ బిజినెస్లో ఏవైతే మీ డెడ్ స్టాక్ ఉందో, ఏవైతే మీది క్యాపిటల్ అనేది బ్లాక్ అయిపోయిందో, డబ్బులు అనేవి అక్కడ బ్లాక్ అయిపోయిందో, నైటీస్తో పాటు మీరు ఈజీగా దాన్నే రొటేషన్ చేసుకోవచ్చు. అందుకే నైటీ బిజినెస్ అనేది పెట్టుకోండి. ఓకేనా? అయితే ఇంకా ఉన్నాయి కలెక్షన్స్. మన నైట్ సూట్స్ కోసం మాట్లాడితే నైట్ సూట్లో కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి. ఒక వీడియోలో నేను చూపించలేను, మెయిన్ అనేది అదే. మీకు అందుకే చెప్తూ ఉంటాను, స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు వీడియో కాల్ చేయండి. వాళ్ళకి వీడియో కాల్ ఆప్షన్ ఉంది. వీడియో కాల్లో చేసి ఇవన్నీ ప్రోడక్ట్స్ వీడియో కాల్లో చూసి ఈజీగా మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. మీకు ఏ ఫ్యాబ్రిక్లో కావాలన్నా, బనియన్ క్లాత్లో కావాలి, మీకు కాటన్లో కావాలి, రేయాన్ కావాలి, ఏం కావాలన్నా సరే ప్రతి ఒక్క నైటీ ఉంది. ప్రతి ఒక్క నైట్ సూట్ కూడా ఉంది. నైట్ సూట్కి వచ్చేస్తే మన దగ్గర 250 నుంచి స్టార్ట్ అయిపోతాయి. 250 నుంచి మీకు ఇంకా ఏ రేంజ్ వరకు కావాలో ఆ రేంజ్ వరకు మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి. నైటీస్కి వచ్చేస్తే నైటీస్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. ఒక వీడియోలో నేను చూపించలేను కాబట్టి మనం వీడియోని ఇప్పుడు ఎండ్ చేద్దాం. వీడియో అయితే మనం పెద్ద చేయలేం, చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ మీరు కాంటాక్ట్ అయిపోండి. ప్రతి ఒక్క కలెక్షన్ మీ వీడియో కాల్లో చూసి పర్చేస్ అనేది ఈ రోజే ఇంటి దగ్గర నుంచి కూర్చొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, అయితే నా వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే, నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా అంటే కమెంట్ సెక్షన్లో ఏదో ఒకటి రాయండి. అవునన్నా నీ ఇన్ఫర్మేషన్ నాకు నచ్చింది, లేదన్నా నువ్వు ఇంకా కొద్దిగా ఇంకేమైనా కలెక్షన్ చూపించు, నాకు సిల్క్లో చూపించు, కాటన్లో చూపించు, లేదన్నా నాకు మెన్స్ వేర్లో ఒక వీడియో చేయండి, నాకు మెన్స్ వేర్ బిజినెస్ ఉంది. లేదు మీరు ఎక్కడి నుంచే చూస్తున్నారో, లొకేషన్ ఆంధ్ర నుంచి అయినా, తెలంగాణ అయినా, ఆంధ్రాలో మన గుంటూరు అయినా, వైజాగ్ అయినా ఎక్కడి నుంచి వస్తున్నారో ఆ లొకేషన్ అనేది రాయండి కమెంట్ సెక్షన్లోని. ఓకే, అయితే నెక్స్ట్ వీడియోలోని మంచి ఇన్ఫర్మేషన్తో పాటు, మంచి ఫ్యాబ్రిక్స్, మంచి ఆర్టికల్స్తో పాటు మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.